హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము ఆలు మటర్ కర్రీ తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ ఉడకబెట్టుకున్నవి 3 ఆలుగడ్డ తీసుకున్నాను. అలాగే బఠానీ 1/2 కప్పు, సన్నగా తరిగినది ఉల్లిగడ్డ 1, పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి తగినన్ని, సాల్ట్ తగినంత. ఇప్పుడు ముందుగా తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. ముందుగా ఒక జార్ తీసుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పల్లీలు, అల్లం పేస్టు, గరం మసాలా వేసి మెత్తగా పేస్ట్ చేద్దాము. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. ఈ పాన్లో కొంచెము వెన్న వేసి, ఈ వెన్న మెల్ట్ అయిన తర్వాత వెన్న కరిగింది. ఇప్పుడు పోపు దినుసులు వేసి చిట్పటనిద్దాము. ఈ చిట్పట అనేటప్పుడు ఆనియన్ కూడా వేసి మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలిపెడుతూ ఉందాము. ఆనియన్ వేగినవి. ఇప్పుడు కరివేపాకు వేసి కలిపెడదాము. అలాగే ఈ బఠానీ కూడా వేసి కొంచెం మంచిగా మగ్గనిద్దాము. బఠానీ కూడా కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసి మొత్తం కలిపెడదాము. గ్రేవీ వేసిన తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఉడికేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తము ఈ విధంగా కలిపెడదాము. కలిపెట్టిన తర్వాత మూత పెట్టేసి గ్రేవీని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, మంచిగా దగ్గరకు అయింది. ఇప్పుడు కస్తూరి మేతి, కొంచెం వేంపిన జీలకర్ర పొడి కూడా వేసి కలిపెడదాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆలు కూడా వేసి కలిపెడదాం. కలిపెట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాం. ఇంతేనండి, ఆలు మటర్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.